హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. మరి మొక్కలు అంటే ఏ వైపు పెట్టుకోవాలి, ఏ వైపు పెట్టుకోకూడదు, ఎటువంటి మొక్కలు మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిది? మొక్కలు ఏంటంటే అమ్మా ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి మొక్కలు. ఈ మొక్కల్ని శాస్త్రంలో మీకు స్పేస్ ఎలిమెంట్ లో పెట్టడానికి అంటే ఒక రైతు పండించడానికి అంటే ఒక రైతుకు ఒక రూల్ ఉంటుంది వాస్తులో. ఇప్పుడు మనం ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఈశాన్యంలో వేయాలి బోర్ అంటాం, కానీ రైతు పంట పొలాల దగ్గరికి వెళ్ళేసరికి ఈశాన్యమే వేయాలని రూల్ లేదు. నీరు ఎక్కడ పడితే అక్కడ వేయాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ రైతుకి కావాల్సింది నీరు, అంతే. పర్పస్ వేరు, అక్కడ దాని వాస్తు వేరు. అలాగే మీరు పంట పొలాలు పండించడం మొత్తం భూమంతా పండిస్తాం, కానీ ఇంటి దగ్గర మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఆగ్నేయంలో కానీ, తూర్పులో కానీ, దక్షిణంలో కానీ ఇటువైపే ఉండాలి, కానీ నైరుతిలో మొక్కలు ఉండకూడదు, ఉత్తరంలో ఎక్కువ ఉండకూడదు, ఉత్తరంలో అసలు ఉండకూడదు, నైరుతిలో ఉండకుండా చూసుకొని మిగతా తూర్పు నుంచి ఆగ్నేయం ఆ దక్షిణం వరకు వేసుకునే మొక్కల వల్ల గ్రోత్ ఉంటుంది. ఓకే. తులసి మొక్క ఎస్పెషల్లీ తులసి కోట ఎటువైపు మనం తీసుకోవాలి, ఎటువైపు పెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తులసి మొక్క పెట్టుకునేటప్పుడు తులసికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సకల తీర్థములు, సకల దేవతలు నిలయం తులసి కోట. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక్క తులసి కోటకు గనక మీరు వాటర్ వేసి ప్రదక్షిణం చేసుకుని దండం పెట్టుకోగలిగితే సకల దేవతలకి, సకల తీర్థాలకి మీరు నమస్కరించుకున్నట్టే. అంత ఫలితం యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుందని చెప్తుంది. తప్పనిసరిగా మనం తులసి కోట అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే దీనికి ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ చెప్పారు? దక్షిణంలో చెప్పారు తులసి కోటని, లేదా తూర్పులో పెట్టుకోవచ్చు. లేదండి మా ఇంటి సింహద్వారం పడమరలో ఉంది, మేము డోర్ బయట ఇట్లా పెట్టుకుందాం అనుకున్నాం, పెట్టుకోండి, తప్పేం కాదు. మేము ఎంటర్ అవగానే కనిపిస్తుంది, మాకు ఓపెన్ చేయగానే మాకు ఉంది, హ్యాపీగా పెట్టుకోవచ్చు, ద్వారం బయట పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది సౌత్ అండ్ ఈస్ట్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్, తులసి కోట దగ్గర ఆ మొక్క కిందని కరెక్ట్ గా ఒక దీపం పెట్టేస్తారు, దానివల్ల అది కాలిపోతుంది మొక్క, ఆ వేడి వల్ల. ఆ జాగ్రత్త తీసుకోవాలి. చాలా మంది అలా కాలిపోవడం వల్ల చెట్టు ఎండిపోతే అయ్యో మొక్క ఎండిపోయిందండి, తులసి మొక్క ఎండిపోయిందని బాధపడుతుంది. దూరంగా పెట్టాలంటున్నాను. ఇప్పుడు ఇవాళ రేపు తులసి మొక్క కింద చిన్న ఇట్లా ఇస్తారు, దీపంగా వస్తుంది, అలాంటిది పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ మొదళ్ళ దగ్గర పెట్టేస్తారు, అది మొక్క పాడైపోతుంది, దానికి ఇబ్బంది కలుగుతుంది అనే విషయం మనం చూసుకోం, దానివల్ల దోషం ఏర్పడుతుంది. డైరెక్ట్ గా మొక్కని కాల్చినట్టే. ఎందుకంటే మీకు వచ్చే ఆపదని తులసి మొక్క ఒకటి, ఇంట్లో కొంతమంది అక్వేరియంలో చేపలు పెంచుకుంటూ ఉంటారు, అదొకటి మీకు ఇండికేట్ చేసి అవి ఆపుతూ ఉంటాయమ్మా. ఇందులో పొంగునూరి ఆవులు మీరు చూసే ఉంటారు, ఇంత ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అదైతే మీరు ఆ పొంగునూరు ఆవులు పెంచుతున్నారు అనుకోండి, దాన్ని వాకింగ్ అలా తీసుకెళ్తే ఆ యజమానికి ఏదైనా ప్రాబ్లం రాబోతుంది అంటే అది ఆ మూలికల్లో ఏదో ఒకటి తిని యజమానికి ప్రాబ్లం రాకుండా చేస్తుంది. పొంగునూరు ఆవుకున్నటువంటి గొప్పతనం అది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.